హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో అందరూ కూడా H1B యొక్క వీసా రద్దు అండ్ ట్రంప్ H1B వాళ్ళ చుట్టాలు చూపిస్తున్నారు అని చెప్పేసి కొన్ని అయితే వింటూ ఉండొచ్చు మీరు. అసలు H1Bలో వచ్చినటువంటి న్యూ అప్డేట్ ఏంటి, అది మనకు అసలు ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేసి అయితే నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించి ఇంకొక ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. సో ఇంకా టాపిక్ లోకి వచ్చినట్లయితే అసలు న్యూగా వచ్చిన అప్డేట్ ఏంటి అని చెప్పేసి అయితే నేను చదువుతాను. H1B వీసా అప్లికేషన్స్ టు బి డిలీటెడ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సిస్టమ్ స్టార్ట్ ఇన్ March 20. The US Department of Labor Office of Foreign Labour Certificate OFCL has announced that start in March 20, 2025, it will begin deleted records older than 5 years from the Foreign Labour Application Gateway flat system, including H1B records. This action aligns with the National Archives and Records Administration's NARA approved record control schedule, which mandate the timely disposal of certain records. సో అంటే ఏంటి అనేది చెప్తాను. యాక్చువల్లీ H1B రానివ్వండి, ఈవెన్ గ్రీన్ కార్డ్ వాటి యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా ఫ్లాట్ సిస్టమ్ లోపల రికార్డ్ అయి ఉంటాయి. ఈవెన్ ఇన్ని రోజులు కూడా యుఎస్ ఇమిగ్రేషన్ లోపల అవి అలానే రికార్డ్ అయి ఉండే అన్నట్లు. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే, ఏవైతే 5 సంవత్సరాల కంటే క్రితం వాళ్ళకు ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా డిలీట్ చేస్తాము అని చెప్పేసి, ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఫ్లాట్ నుండి నారాత్ మూవ్ చేసి అందులోపల ఏవైతే యాక్టివ్ గా ఉన్నాయో అవి ఓకే ఉంచేసి, ఏవైతే ఇన్యాక్టివ్ గా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆటోమేటికల్లీ డిలీట్ చేస్తారు అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి March 20, 2025 నుంచి అప్లై అవుతుంది అని చెప్పేసి. సో March 19 వరకు ఏవైతే 5 సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో అవి ఆటోమేటికల్లీ డిలీట్ చేస్తాము అని చెప్పేసి. ఇది H1B వాళ్ళకి పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది అని చెప్పేటటువంటి ఇంపాక్ట్ అయితే ఏమీ కాదు. దీని వలన మనకి బాగా నష్టం జరిగేసి మనకి జాబ్స్ రాకపోవడం రానివ్వండి, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వేరే ఇష్యూస్ ఏమి కాదు. యాక్చువల్లీ అమెరికన్ గవర్నమెంట్ కొంచెం న్యూ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. సో ఈ కొత్త సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసేటటువంటి భాగంలోనే ఓల్డ్ రికార్డ్స్ అన్నిటిని కూడా ఆటోమేటికల్లీ డిలీట్ చేస్తామని చెప్పేసి. అండ్ మీరు స్వతహాగా చేసేది ఏమీ ఉండదు, ఆల్రెడీ మీ ఎంప్లాయర్స్ ఉంటారు, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీరు ముందే ఉన్నటువంటి ఆ డేటాని మొత్తం కూడా సేవ్ చేసి పెట్టుకోండి, మీ డాక్యుమెంట్స్ మొత్తం సేవ్ చేసి పెట్టుకోండి అని చెప్పేసి. సో ఎవరైతే H1Bని ప్రాసెస్ చేసి ఉంటారో లేదు అంటే గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క రికార్డ్స్ మాత్రం సేవ్ చేసి పెట్టుకోవాలి అని చెప్పేసి అప్డేట్ అన్నట్లు. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గానే ఒక 41 కంట్రీస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ట్రావెల్ బ్యాన్ చేశారు అమెరికాకి. కొన్ని కంట్రీస్ కి అసలు అమెరికా లోపలికి ఎలో లేదు, ఇంకా కొన్ని కంట్రీస్ కి పార్షియల్ గా ఎలో ఉండడం ఇదంతా. సో ఇది నేను ఇంకొక వీడియోలో చెప్తాను అసలు ఏ కంట్రీస్ కి ఏంటి, దానివల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే 41 కంట్రీస్ కి కూడా ఈ ట్రావెల్ బ్యాన్ ఉండడం వలన అక్కడ నుంచి కూడా చాలా అప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి ఆ కంట్రీస్ నుంచి కూడా. సో వీటన్నిటిని కూడా చూసేసి అసలు ఏవైతే సరైన ప్రాపర్ వేలో ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ చూసుకొని అండ్ ఇప్పటి నుంచి న్యూ సిస్టమ్ని ఫాలో చేద్దామని చెప్పేసి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ వచ్చేలాగా H1Bలో ఇప్పటి నుంచి చూస్తామని చెప్పేసి అయితే చెప్పారు. ఇది పెద్ద నష్టం చేకూర్చేది అయితే ఏమి కూడా కాదు. కొంతమంది ఏంటి అంటే ఈసారి H1Bలో అది మార్పులు జరిగాయి, అందుకోసమే మనకి అప్లికేషన్స్ ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి చాలా వరకు తక్కువ అప్లికేషన్స్ వస్తాయి అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. అందులోపల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే H1Bకి ప్రైస్ ఎక్కువ పెట్టడం, అంటే $215 పెట్టారు కదా, ఇంతకుముందు $10 అలా ఉండేది, అప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్ వచ్చాయి అన్నట్లు. సో అందువలన దాన్ని తగ్గించడం కోసం ఈసారి $215 పెట్టారు. ఎవరైతే మ్యాండేటరీగా కావాలి అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే వేసుకుంటారు అని చెప్పేసి. ఇంకా ఒకప్పుడు అలా చేయడం వల్ల ఏమయ్యేదంటే సెకండ్ లాటరీకి వెళ్లాల్సి వచ్చేది. 7 లక్షలు 6 లక్షలు అలా నుంచి 4 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి ఆల్మోస్ట్ పోయిన సంవత్సరం. సో 4 lakhs అప్లికేషన్స్ అప్పుడు ఎందుకంటే పాస్పోర్ట్ నెంబర్ తప్పకుండా మ్యాండేటరీ అని చెప్పేసి. అప్పుడు కూడా $10 ఉంది, ఏం పెంచలేదు లేడి పోయిన సంవత్సరం. కానీ అప్పుడు ఏంటి అంటే ఈ పాస్పోర్ట్ నెంబర్ పెట్టాలి అండ్ మీరు ఎన్ని అప్లికేషన్స్ వేసుకున్నా కూడా లాటరీలోకి వెళ్ళేలోపు మీరు ఒక అప్లికేషన్ లాగానే కన్సిడర్ అవుతుంది అని చెప్పేసి. సో అందువలన అప్పుడు పెద్దగా ఏమీ కూడా ఒక 4 lakhs వరకు అట్లా వచ్చాయి పోయిన సంవత్సరం. బట్ ఈ సంవత్సరం ఇంకా కొంచెం తగ్గుతాయి అని చెప్పేసి. మెయిన్ రీజన్ ఏం లేదు, ఇంత మనీ పే చేయాలి కాబట్టి. నార్మల్ యూఎస్లో ఉండే వాళ్ళు ఏంటి అంటే కొంచెం కావాలి అని అనుకునే వాళ్ళు పోతే పోయిన నెల $215 అంటే పెద్ద మ్యాండేటరీ కాదు, ఒక 2 రోజులు పని పోతే వస్తాయి అని అనుకుంటారు. బట్ ఇండియాలో ఉన్న వాళ్ళు 18,000 పెట్టేసి అప్లికేషన్ వేసుకోవాలి అంటే చాలా నీడ్ అని అనుకున్న వాళ్ళైతేనే వేసుకుంటారు. తప్పట్లా ఇష్టం ఉన్నట్లుగా 10 అప్లికేషన్స్ 15 అప్లికేషన్స్ అలా అయితే ఎవరు కూడా
కూడా వేసుకోరు. సుమారు కొన్ని లక్షలు కట్టేసి అప్లికేషన్స్ వేసుకోవాలి. అందులో వస్తారా తెలీదు, రాదా తెలీదు. బట్ అన్నిటిని బేస్ చేసుకుని ఏంటంటే ఈసారి చాలా వరకు అప్లికేషన్స్ తక్కువనే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఎంత వస్తాయని చూద్దాం. అండ్ ఇంకా సెకండ్ థింగ్ ఏంటి అంటే రెసిషన్ అంటూ ఉన్నారు, మార్కెట్ బాగాలేదు అంటున్నారు, జాబ్స్ చాలా వరకు తక్కువగా ఉన్నాయి అంటూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఇంత మనీ పెట్టుకొని వేసుకున్నా అది వచ్చినా కూడా మనం సర్వే అవ్వగలమా లేదా అని చెప్పేసి సెకండరీ. సో వీటన్నిటిని బేస్ చేసుకొని బట్ పెద్ద కొత్తగా వచ్చిన అప్డేట్ అయితే ఏమి కాదండి. ఓన్లీ ఒక అప్డేటే చేంజ్ అయింది. అది ఏంటంటే $215 కట్టాలి అంతే. అంతకు మించి కొత్తగా H1Bలో అయితే ఎలాంటి మార్పులు అయితే రాలేదు. సేమ్ అదే లాటరీ ప్రాసెస్, అలానే పిక్ చేయడం, ఎవరికైతే నేమ్ వస్తుందో వాళ్ళ అమీటర్ వచ్చి వచ్చేయడం, అంత ప్రాసెస్ అంతా కూడా సేమ్. బట్ ఒకప్పట్లనే మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే రావు. అప్పుడు ఎలా ఉండేదంటే మల్టిపుల్ అప్లికేషన్స్ వేసుకుంటే ఒకసారి రాకపోయినా ఒకసారి అయినా పిక్ అవుతుందేమో మాకు అని చెప్పేసి ఉండేది. అండ్ ఇంకా కొన్నిసార్లు ఏంటంటే చాలా మంది మల్టిపుల్ అప్లికేషన్స్ వేసుకొని పిక్ అయినా కూడా అమీటర్ వచ్చి వచ్చేసే వాళ్ళు రాదు. అండ్ ఇలా చాలా వరకు కూడా లూప్ హోల్స్ జరుగుతుండే. మొదటి నుంచి కూడా అమెరికాలో మల్టిపుల్ అప్లికేషన్స్ వేసుకోవాలి అనేది రూల్ ఎప్పుడూ కూడా లేదు. కాకపోతే దాన్ని చాలా వరకు మిస్లీడ్ చేసేసి ఏదో ఒక లూప్ హోల్ ఎదుర్కొని అలా ఇష్టం వచ్చినట్లుగా అప్లికేషన్స్ వేసుకుంటూ ఉండేవాళ్ళు. సో వాటన్నిటికైతే చెక్ పడినట్లే. ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరమే చెప్పేశారు వాళ్ళు ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ వేసుకోకూడదు. ఇన్ కేసు మీరు వేస్తున్నా కూడా మీరు లాటరీలోకి వెళ్ళేలోపు ఓన్లీ ఒక్కసారి మాత్రమే కన్సిడర్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఈసారి కూడా సేమ్ అదే. బట్ ఇంత ఫీజులు పెంచారు కాబట్టి ఇంకా ఆ పార్టీ నిర్ణయం కూడా తీసుకోలేరు. ఈవెన్ పోయిన సంవత్సరం అయినా కూడా పాస్పోర్ట్ నెంబర్ వేసుకోవాలి, $10 కాబట్టి ఏదైనా అటు ఇటు గ్యాంబ్లింగ్ జరిగినా ఏమో కానీ ఈసారి అయితే అవి కూడా జరిగే ఛాన్సెస్ చాలా వరకు తక్కువ. ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉంటారో, H1B మీద వర్క్ చేయాలి అనుకుంటారో, ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో వాటిని బేస్ చేసుకుని అయితే తప్పకుండా ఈసారి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి. ఎందుకంటే కొంచెం తక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మన ఇండియన్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈసారి H1B ఫైల్ చేసుకున్న వాళ్ళకి చాలా వరకు వచ్చేటటువంటి ఛాన్సెస్. అండ్ ఎవరైనా ఈసారి వేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వాటి యొక్క రూల్స్ ఇంకా చేంజ్ అవుతాయని అంటూ ఉన్నారు. బట్ అది ఎంతవరకు కరెక్టో తెలియదులేండి. కానీ ఎందుకంటే మెరిట్ బేస్ పెడతారు అని చెప్పేసి, శాలరీ బేస్డ్ పెడతారు అని చెప్పేసి. సో వేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే వేసుకోండి. ఇంకేం వేసుకుంటారులేండి. ఆల్రెడీ ఈరోజు 21, 24th లాస్ట్. సో ఇంకా ఈ 3 days ఉంది కాబట్టి జస్ట్ చెప్తున్నాను చిన్న సజెషన్ లాగా అంతే. సో ఇంతే అండి, పెద్దగా చేంజెస్ అయితే ఏమి లేదు. ఒక చిన్న అప్డేట్ అది అంతే. ఆ అప్డేట్ వలన మనకు పెద్దగా ఇంపాక్ట్ ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు. మేబీ చూద్దాం దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఫ్యూచర్లో ఉంటేనని. ఇప్పుడైతే జస్ట్ సిస్టమ్ అప్డేట్ చేస్తున్నారు. సో దాని లోపల భాగంగానే కొన్ని రికార్డ్స్ అయితే ఓల్డ్ రికార్డ్స్ని అయితే డిలీట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కంపెనీస్ కూడా చెప్పేశారు అన్నట్లు. సో ఎవరైతే ఉన్నారో దెన్ సేవ్ చేసి పెట్టుకోండి అని. సో దీనివల్ల నెత్తిలో బాంబులు పడే అంత అయితే ఏమీ లేదు ఈ అప్డేట్ లోపల. ఇంతే అండి ఈ వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోస్. నచ్చితే లైక్ చేయండి. బై బై.